పరిస్థితులను బట్టి మరి ప్రత్యేకంగా మరి గృహాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. మరి ఏర్పరచుకునే చిన్నపాటి గృహములో వారు నివసించటానికి యోగ్యమైన విధముగా దానిని వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మీరే పరిశుద్ధపరచండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క వాక్యము ద్వారా శబ్దాంతరం ద్వారా దగ్గరలో దూరములో ఉన్న వారందరితో కూడా మీరు మాట్లాడుతురండి. మీరు మాట్లాడే దేవుడవు, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, లోబడగలిగే ఆత్మను దయచేయండి. వందనాలు చెల్లించుకుంటూ కనిపించకుండా శత్రు తాను చేసే ప్రతి కార్యాన్ని కూడా నీ ఆధీనములోకి తెచ్చుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఎవరికి కావలసిన భాగాన్ని వారికి అనుగ్రహించండి. మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక మనమందరమును మంచిగానే ఉండాలని ఆయనను మనలను మంచిగానే చేశాడు. ఆదికాండములో 1వ అధ్యాయం చివరి భాగంకి వచ్చేసరికి సృష్టిని యావత్తును చేశాడు దేవుడు. అయితే మానవుడిని చేయలా. ఇంకా అప్పటికి 6వ దినమున మానవుడిని చేయనంత వరకు సృష్టి యావత్తును కూడా చూసినప్పుడు దేవుడు మంచిదిగా ఉండెను అని రాశాడు. అయితే ఎప్పుడైతే మానవుడిని కలుగ చేశాడో, కలుగ చేసిన తర్వాత సృష్టి అంతటిని గురించి ఆయన ఏమని చెప్పాడంటే 31వ వచనం చదువుతున్నాను నేను. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. గమనించాల పదాలు. అది చాలా మంచిదిగా ఉందట. అంటే మానవుడు ఎప్పుడైతే సృష్టిలోకి తీసుకురాబడుతూ వచ్చాడో మంచిది కాస్త ఏమైంది, ఇప్పుడు చాలా మంచిదిగా చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, నిజం, ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆయన సెలవిస్తున్న మాట. అంటే ఈ యావత్ సృష్టిలో ఆకాశమును, భూమిని, సముద్రములను అన్నిటినీ కూడా, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములు, లెక్క పెట్టడానికి వీలు కానిటువంటి యొక్క ఆకాశంలో నక్షత్రాలు, సముద్రములు లెక్క పెట్టడానికి వీలు కాని యొక్క సముద్ర జలచరములు, ఆకాశములు ఎగిరే అద్భుతమైన అనేక పక్షులు మనం కొన్నే చూసాం. కొన్ని వందల వేల రకాలైన పక్షులు ఉన్నాయి. అలాగనే అరణ్యములలో, అడవులలో తిరిగే అనేకమైన జంతువులు కొన్నిటిని మనం చూడలేదు. ప్రేమైన వారరా, అన్నిటి అలాంటి యొక్క సృష్టి యావత్తును దేవుడు చేసిన తరువాత మానవుడిని చెయ్యబోయేసరికి అది చాలా మంచిదిగా ఏం కనబడలేదు దేవుడికి. అయితే ఆ సృష్టి యావత్తుకును కూడా ఎప్పుడు పరిపూర్ణత వచ్చిందంటే ఆ యొక్క మానవుడను దేవుడు కలుగ చేస్తున్నప్పుడు దానికి పరిపూర్ణత వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, నిజమే, ఇల్లు కట్టారు, అద్భుతంగా కట్టుకున్నారు. ఆ ఇంటికి చాలా కళ ఉన్నది, కోట్లు కట్టారు. ఇందాక ఒక యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ ఇంటి ఖరీదట $150 బిలియన్ అట. నాకు అసలు గుండె పగిలినంత పనైంది. అంటే దాదాపుగా 150 పక్కన దాదాపుగా 10 సున్నాలు పెట్టండి. 10 సున్నాలు పెడితే ఎంత వస్తుందో
అంత డబ్బు పెట్టి ఆ ఇంటిని కట్టారట. మరి మా అక్సమ్మ, మా అశోక్ ఎంత అయిందో మరి? ఏం అశోకయ్య మీసం తిప్పుతాడు ఇప్పుడు ఐదేమనంటే ఎంత అయిందో? ఏం అక్సమ్మ ఎంత అయింది దీనికి? ఒక 60,000 అయిందా, 70,000 అయిందా? చెప్పండి. నిన్ను కాదు, అదిగో మా అక్సమ్మని అడుగుతున్నా. 1,50,000 అంటే నేను ఎందుకు చెప్పానంటే సిగ్గుపట్టాలని చెప్పట్లా. ఇప్పుడు నేను చెప్పాను కదా, 150 పక్కన దాదాపు 10 సున్నాలు పెడితే ఎన్ని కోట్లు అవుతుందో. కనుక అన్ని కోట్ల రూపాయలతోటి ఆ ఇంటిని కట్టుకున్నాడంట. అంటే తనకున్న స్థితిని బట్టి తానేం చేశాడు? కట్టుకున్నాడు ఇల్లు. తప్పే ఉంది? మనకున్న స్థితిని బట్టి మనం కట్టుకున్నాం. అయితే నేను ఎందుకు చెప్తానండి మాట, నువ్వు చిన్న ఇల్లు కట్టినా, $150 బిలియన్ తోటి ఇల్లు కట్టినా, దాంట్లో మనుషులు లేకపోతే దాన్ని ఏమంటారు? దెయ్యాల కొంప అంటారు. పచ్చిగా చెప్పాలంటే ఏమంటారు? దెయ్యాల కొంప. కాబట్టి మనుషులు లేకపోతే ఆ ఇంటికి ఏమి లేదు, కళ లేదు, విలువ లేదు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మానవుడిని కలుగ చేసినప్పుడు మాత్రమే, నేను ఎప్పుడు కొన్నిసార్లు అనుకుంటుంటాను మందిరంలో కూర్చొని, జాగర్ల మూడిలో నా కళ్ళ ఎదుట వాళ్ళు వీళ్ళు కదులుతూ నడుస్తూ బళ్ళు మీద పడుతూ ఆ విధంగా ఉండబట్టే నాకు ఒక విధమైన ఏముంది? ధైర్యం. అదే జాగర్ల మూడు నేను ఒక్కడిని ఉంటే మనుష్య సంచారం లేదు. అట్టుంటే చెప్పండి, ఏం చెప్పండి? మామూలుగా భయం కాదు, భీతి కలుగుతుంది. భీతి కరిగా ఒక విధమైన ఏంటిది, ఏమైందని కరిగా మనుషుల కొరకే తపన కలిగి అడ్డుడి చూస్తూ ఉంటాం. కరిగా దాదాపుగా గంటన్నర తిరిగిన తర్వాత ఊరంతా ఎవరైనా ఒక్క మనిషి కనబడితే ఎట్లుంటుంది? ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ప్రేమైన సంఘమా, నేను చెప్పేది ఎందుకంటే అదే, నువ్వు ఎన్ని ఇల్లులు కట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు కట్టినా, ఎన్ని లక్షలు వెచ్చించినా, దానిలో మనిషి లేకపోతే ఆ ఇంటికి విలువ లేదు. అంటే దేవుడు అందుకని కీర్తన గ్రంథంలో మాట అన్నాడు కదా, 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా నేను. కీర్తన 8:5, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఆ రెండో భాగం గమనించాలి. మహిమ ప్రభావములతో వానికి కిరీటమును నువ్వేం చేశావు? మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేశాడట. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము. బా, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి మనుషుడికి. అదే చెప్తాడు ఆగిట్ని యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి మీరు చదువుకుంటూ పోతే, ఆయన ఈ సృష్టి యావత్తును భూమి మీద మానవుడు కలుగచేసి దానిని ఏం చేయమన్నాడు? ఏలు అన్నాడు. ఏలు అన్నాడు అంటే దేవుడు ఆదామ అవ్వలకు ఏం చేశాడు? అధికారమును కూడా ఏలుబడి చేసి అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యతను ఆనాడు దేవుడు మానవుడికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రేమైన సంఘమా, చేరువచ్చిన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నానంటే, మానవుడికి దేవుడిచ్చిన ప్రయారిటీ, ఈ విశాల విశ్వమంతటిలో సూర్యునికి లేని, చంద్రుడికి లేని, నక్షత్రములకు లేని, భూమికి లేని, సముద్రములు మహాసముద్రములకు లేని, ప్రపంచములో వేటికి లేని విలువను నీకు నాకు దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అంత విలువను మానవులమైన మనకు దేవుడు ఇస్తే, ఆ విలువను మనం ఏం చేశాము? దానిని సాతానుగాడికి తాకట్టు పెట్టేసేసాం. అదే జరిగింది ఆదికాండం 3వ అధ్యాయంలో. అందుకనే వాడేమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, సాతానుగాడు ఏమన్నాడు చూడండి.
4వ అధ్యాయం, లేదా ఎక్కడికంటే లోకాసు వార్తలో బాగుంటుంది అన్నమాట. లోకాసు వార్త 4వ అధ్యాయంకి వెళ్ళండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతారా? అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ, గమనించాలి అక్కడ మాట, సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభువుకి చూపిస్తున్నాడు. ఏమని రాయబడిన మాట, కనుక భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు. నిన్న ఒక వీడియో చూస్తూ వచ్చాను. మన తెలుగు అబ్బాయి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఇంకొన్ని మాసాలలో అక్కడ ఇజ్రాయెల్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కడ నిశ్చితార్థం అయిపోయింది వాళ్ళకి. అతని ఛానల్ ఉంది, జయన్ జెరూసలేం అనే ఛానల్ ఉంది. అతని వీడియో నేను కంపల్సరీ చూస్తూ ఉంటాను. ఎందుకంటే అతను యెరూషలేములో ఉండి ఇజ్రాయెల్ దేశంలో ఉండి అనేక వీడియోలు పెడతా ఉంచాడు. లేటెస్ట్గా ఒక వీడియో పెట్టాడు, నిన్న నేను చూస్తూ వచ్చాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. దాంట్లో ఏం చూపిస్తున్నాడంటే, దావీదు యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు ఎక్కి ఆ ప్రాకారాల మీద నుంచి యెరూషలేము వ్యూ చూపిస్తున్నాడు. నాకు అనిపించింది, నిజంగా ఆ ప్రాకారాలు చూశాను. ఆ బ్రదర్ నడుచుకుంటూ పోతూ ఆ ప్రాకారాల మీద కరిగా ఆ వ్యూ చూపిస్తున్నాడు ఒక్కొక్కటి. అంటే చాలా ఎత్తుగా ఉంది. అది యొక్క సియోను కొండ మీద కట్టబడింది. అది కరిగి సియోను కొండ మీద కరిగట్టిన యెరూషలేము పట్టణం కట్టబడింది. మీరు కావాలనుకుంటే, నాకు తెలియదు, మన కమలమ్మ గారి కుమార్తె కెజియాక్క ఉన్న ఊరి పేరేం పేరు? ఫిరంగిపురమే కదా. ఫిరంగిపురం పరిచయ కొరకు వెళ్తున్నప్పుడు కనుక బండి మీద వెళ్తుంటే ఆ దారి ప్రకటన ఒక కొండ కనబడతా ఉంది. ఆ కొండ మీద ఏం కనబడుతుంది? కోట. నేను అది చుట్టూ చూడాల్సి వచ్చింది, తలకాయ ఎత్తి. ఆ కోట గోడ కనబడతా ఉంది ఆ కొండ మీద. నిజంగా నాకు అనిపించింది, ఈ స్థలము దగ్గర నుంచి అంత ఎత్తుకు ఏం చేసుకెళ్లారు? రాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళి కనుక ఆనాడు ఉన్నట్టు యొక్క కట్టుబడి కొరకాయ ఏమేమి వాడారో మనకు తెలియదు. నీళ్లు తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు? వాటిని ప్రాకారాలను కట్టారు. అక్కడ చిన్న మ్యూజియం ఉంది. నేను దాంట్లోకి వెళ్ళలేదు, కానీ ఆ మ్యూజియంలో పైకి ఎక్కచ్చంట, కొండ మీదకి, ఆ కోటలోకి ఎక్కచ్చంట. నాకు అది చూస్తూ నేను వెళ్ళేప్పుడు, ఆ ఫిరంగిపురం వెళ్ళేటప్పుడల్లా దగ్గరకి ఇంకా ఫిరంగిపురం వస్తుందనిగా కనుక ఆ కొండ కనబడతా ఉంటుంది రైట్ సైడ్. ఇటు నుంచి ఫిరంగిపురం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కనబడతా ఉంటుంది. ఆ కొండ మీద ఆ కోట ప్రాకారాలు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యమే. నేను ఎప్పుడు చూడలేదు అలాగా. ఆ కోట యొక్క ప్రాకారం పెద్ద ఎత్తుగా ఉంది. ఆ ప్రాకారం బయటే అంత ఎత్తుగా ఉంటే లోపల కోట ఇంకెంతగా ఉందో అనిపించింది నాకు. పెద్ద యొక్క గోడలు అన్నమాట అవి. చుట్టూ ప్రాకారం కనబడతా ఉంది. ప్రేమైన సంఘమా, ఆ ప్రాకారములను ఎక్కి ఆ బ్రదర్, ఆ నెహెమ్యా అనే బ్రదర్ ఏం చేశాడంటే కనుక యెరూషలేమునంతా ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. నేను కావాలని చూసా వీడియో. ఎందుకంటే ఇటు తిరిగి మనం పోలేం యెరూషలేము దేశానికి. కనుక కనీసం చూద్దామని ఆ బ్రదర్ చూపిస్తూ ఉంటే దాన్ని ఆ వీడియో చూస్తూ వచ్చాను. ప్రేమైన సంఘమా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఇక్కడ రాయబడిన మాట. ఆడంట ఏం చేశాడు? కనుక అపవాది ఆయనను ఒక ఎత్తైన స్థలానికి తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఏం చేశాడు అంటే, ఎత్తైన స్థలమునికి వెళ్తే మనకేం కనబడుతుంది? విమానంలో నుంచి పోతా ఉంటే ఏం కనబడుతుంది? మన భారతదేశము చిన్న సీమల్లాగా పోతున్నట్టు కనబడుతుంటారు మనుషులు. అసలు ఇంకా కొంత ఎత్తుకెళ్తే కనుక అసలు మనుషులు కూడా కనబడరు. కేవలం ఏం కనబడుద్ది? నేల కనబడతా ఉంటుంది అంతే. సముద్రము, నేల కనబడతా ఉంటుంది. అంటే ఇక్కడ సాతానుగాడు ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారికి భూలోక రాజ్య మహిమలన్నీ చూపిస్తూ ఒక మాట అన్నాడు. దాని కొరకు ఇక్కడ వచ్చాం. 6వ వచనం ఏమన్నాడు? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు. ఎవడు అప్పగించింది చెప్పండి? మనమే వాడికి అప్పగించింది. ఈ భూలోక రాజ్యముల మహిమను దేవుడు ఎవరికి అప్పగించాడు? మనకు అప్పగించాడు దేవుడు.
మనకు అప్పగిచ్చాడు. దేవుడు మనకు అప్పగిస్తే మనం తీసుకెళ్ళి ఏం చేశాము? వాడికి అప్పగిచ్చాం. చూడండి ఇది ఎట్టుందో. అమ్మా నాన్నాళ్ళు బాగుపడండి రా బాబు అని 4 ఎకరాలు ఇచ్చారనుకో, లేకపోతే నీకు మంచి నీకు 34 లేదా ₹1 కోటి విలువ చేసే ఒక ఇల్లు ఇచ్చారనుకో, ఇప్పుడు ఈ అబ్బాయి బాగా తిని తాగి పేకాటాడి కెరిగ రకరకాలుగా నీకు కోడలు ఒక దారిన, కెరిగ కొడుకు ఒక దారిన, మనవాళ్ళు ఒక దారిన, మనవరాళ్ళు ఒక దారిన తిరుగుతూ ఉంటే చివరికి ఏం చేస్తారు? ఈ ఇంటిని ఏం చేస్తారు? కుదబెట్టేస్తారు. కుదబెట్టిచ్చేసిన తర్వాత ఆ పొలం కూడా కుదబెట్టించిన తర్వాత కట్టలేకపోయేసరికి ఏం చేస్తారు? ఎవడైతే తీసుకున్నాడో కుదబెట్టుకున్నాడో వాడు ఏం చేస్తాడు? దీన్ని అంటే అమ్మా నాన్నాళ్ళు ఏమైనా కొడుకుకి అప్పగిస్తే వీడు తీసుకొని పోయి ఎవడికి అప్పచెప్పాడు? ఇంకోడికి అప్పచెప్పి. కారణం ఏంది? బాగా తాగి తందనాలాడుతూ పేకాటాడుతూ రకరకాల పాపములు చేస్తూ అప్పగించుకున్నాడు. మానవుడు కూడా దేవుడు అప్పగించిన ఈ లోకరాజ్యముల యొక్క మహిమంతయు కూడా నువ్వు ఏలుకోరా అని చెప్పాడు దేవుడు. ఏలుకోరా అని చెప్తే వాడేమన్నా సాతానుగాడి మాట విని సాతానుగాడికి దీన్ని ఏం చేశాడు? అందుకని అంటున్నాడు ఆ మాట. కనుక ఈ అధికారముయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది నేను ఎవనికి నేను ఇయ్యగోరుదున వారికి వాడిది. ఈ లోకము దేవుడు కలుగ చేశాడు. దేవుడు కలుగ చేశాడు. ప్రియమైన సంఘమా, మానవుడు చేసినటువంటి యొక్క అవిధేయతను బట్టి ఈ లోకమంతా సాతానుగాడి చేతిలోనికి వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఏమి విడిచిపెట్టలేదు మనుషుడిని. దేవుడు మనుషుడిని విడిచిపెట్టలేదు. ఆ మనుషుని విషయంలో తన ఉన్నతమైన ప్రేమను ఇంకా కనపరుస్తూనే ఉన్నాడు. నేటికి కూడా ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు? దాదాపుగా 6000 సంవత్సరాల పైబడి, ఎప్పటికీ దాదాపుగా 6000 సంవత్సరాలకు పైబడి ఆయన తన ప్రేమను ఇంకా ఏం చేస్తున్నాడు? మానవుడి విషయంలో కనుపరుచుచ్చు. మరలా ఈ మానవుడిని ఏలే స్థితికి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తీసుకురావాలని కోరుతున్నాడు. అంటే ఏ ఏలిక స్థానమును పోగొట్టుకున్నాడో తిరిగి ఆ స్థానములోకి మళ్ళీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తీసుకురా. నా మాట కాదు, బైబిల్లో ఉంది, చూడ మాట. ప్రకటన గ్రంథం 1 ఒక సంఘంతో చెప్తాడు ఆ మాటలు. చూడండి, 2వ అధ్యాయములో కానీ 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 3వ అధ్యాయము 21 నేను చదువుతున్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద పరలోకములో ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాగైతే సింహాసనం మీద కూర్చున్నాడో అలాగనే మనుషుడిని కూడా ఏం చేస్తాడట? ఆ సింహాసనం మీద కూర్చొనిస్తా. ముఖ్యమంత్రిగా యొక్క గెలిచిన తర్వాత కానీ, రాష్ట్రపతిగా గెలిచిన తర్వాత కానీ, తర్వాత ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత కానీ ఏం చేస్తారండి? ఆయనకు ఒక సీటు ఉంటుంది అక్కడ. ముఖ్యమంత్రి సీటు, రాష్ట్రపతి సీటు, అలాగే యొక్క ప్రధానమంత్రి యొక్క సీటు ఉంటుంది. ఆ సీట్లో ఎవరు కూర్చోవాలి? గెలిచిన ప్రధానమంత్రి మాత్రమే, గెలిచిన రాష్ట్రపతి మాత్రమే, గెలిచిన ముఖ్యమంత్రి మాత్రమే కూర్చోవాలి. కూర్చున్న ప్రధానమంత్రి కానీ, ఆ రాష్ట్రపతి కానీ, ఆ ముఖ్యమంత్రి కానీ ఏం కలిగి ఉంటాడు? అధికారమును, ఆ రాష్ట్రం మీద, ఆ దేశం మీద అధికారమును కలిగి ఉంటాడు. ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారో వారికి అధికారము ఇవ్వబడుతున్నది. ఇక్కడ కూడా సింహాసనం మీద కూర్చున్నబెట్టుతున్నది దేవుడు. ఎందుకో తెలుసా? దానికే. అంటే దేవుడు మానవుడి విషయములో ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. కానీ మానవుడు భూలోక సంబంధమైన
పీఠముల కొరకు ఏం చేస్తున్నాడండి? కుస్తీలు పడుతున్నాడు, తగాదాలు ఆడుకుంటున్నారు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు, మోసములు చేస్తున్నారు, అన్యాయము అక్రమము చేస్తున్నారు. ఎన్ని రకాలుగానో వారు జీవించి చేసి ఆ సింహాసనాలు ఏం చేస్తున్నారు? చేజిక్కించుకుంటున్నారు. ఒకవేళ చేజిక్కించుకున్నా ఎంతకాలం బతుకుతారండి? ఎంతకాలం ఉంటారు అక్కడ? నిన్న ఒక వీడియో చూస్తూ వచ్చాను. హిట్లర్ గురించి నేను చారిత్రక కొన్ని విషయాలు చూస్తూ ఉంటాను, కావాలని చూస్తాను తెలుసుకోవడానికి కొరకే. హిట్లర్ ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధమునకు మూల కారణం ఆయనే. 60 లక్షల మంది యూదులను, ఇజ్రాయేల్ ప్రజలను సజీవంగా చంపేదలు పడేశాడు పిట్టల్లాగా. 60 లక్షల మందిని గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆ హిట్లర్ తాను నియంతగా చేయబడిన తర్వాత, జర్మనీ నియంతగా చేయబడిన తర్వాత, అలాగా రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత తాను స్టేట్మెంట్ ఇచ్చాడట. మేము నాజీలమైన మేము 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మేమేం చేస్తాము? పరిపాలన చేస్తాము, ఏలుబడి చేస్తామని శపథం చేశాడట. ఆ విధముగా శపథము చేసిన ఆయన 1000 సంవత్సరాలు కాదు, తిప్పి నిండుగా 10 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు? పరిపాలన చేయల. ఇది జగమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు కూడా ఏమనుకుంటుంటారు? మేమే ఇంకొక 100 సంవత్సరాలు పరిపాలన చేసేది అనుకుంటుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏందో తెలుసా? తెలియని విషయం ఏంటిది? చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. లేకపోతే ఇక్కడ ఉంటుంది, 2వ అధ్యాయం ఉంటుంది. ఆ మాట కూడా చూడండి, ఇక్కడ కూడా ఉండాలి. వచనం 2వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి, గమనించాలి ఇక్కడి నుంచి, దేవుడు ఎవడంట? రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. గమనించాలి ఆ పదాలు. ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను ఏం చేసేవాడంట? త్రోసివేయచ్చు నియమించేవాడట ఆయన. మన నరేంద్ర మోడీ గారైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కూడా వాళ్ళు అనుకోవచ్చు ఏమని? నేను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాను, కరిగా దాదాపుగా 50 సంవత్సరాలంతా మాదే, నాది తన కొడుకు అని అనుకోవచ్చు. నరేంద్ర మోడీ కూడా అనుకోవచ్చు, ఇంకా 50 సంవత్సరాల దాకా మాదే, తిరుగులేదని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, రాజులను, ప్రధానులను, ముఖ్యమైన వారిని ఏం చేసేవాడంట? నియమించేవాడు ఆయనే, సింహాసనం నుంచి త్రోసివేసేవాడు. ఇంకో మాట, కొలసి రాసిన పత్రికలో, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతారా? వచ్చిన 16 నుంచి. ఏలయనగా ఆకాశమందు ఉన్నవయు భూమి యందు ఉన్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఇప్పుడు ఇక్కడ నుంచి గమనించాలి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు. ప్రజలకు తెలియదు, నాయకులకు తెలియదు. సింహాసనములను నియమించేవాడు, సింహాసనం మీద కూర్చుని పెట్టేవాడు, సింహాసనం తొలగద్రోసేవాడు కూడా ఒకడు ఆకాశమందు సృష్టికర్త ఒకడు ఉన్నాడని తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటారు, మా తెలివితేటలతోటి, మా జ్ఞానముతోటి మేమేం చేశాము? దీనిని సంపాదించుకున్నాం. దీనిని మేము మాకున్నటువంటి యొక్క మెజార్టీని బట్టి, మా తెలివితేటలను బట్టి, మా గెలుపును బట్టి. అదే చెప్పాను,
దోజ్ హూ మోక్డ్ అని అంటాడు. జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో క్లిక్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని అవమానించారో మోక్డ్ జీసస్ అని క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. అందులో ఒక అతను ఒక దేశానికి దాదాపుగా రాష్ట్రపతిగా ఎన్నికైపోయాడు, గెలిచేశాడు. రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. ఆయన పేరేదో నేను మర్చిపోయినాను. జరిగిన సంఘటన రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలి. గెలవక ముందు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను గాని ఈ దేశంలో రాష్ట్రపతిగా నేను ఎన్నికైతే నన్ను ఎవడు కూడా రాష్ట్రపతిగా నియమించకుండా ఎవడు దేవుడు కూడా చివరికి ఏం చేయలేడట, అడ్డుకోలేడని ప్రగల్భాలు పలికాడు. అన్నట్టుగానే గెలిచాడు ఆ దేశానికి. గెలిచిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ రాత్రి 9-10 గంటలకు ఏమైపోయిందో తెలుసా? సైలెంట్గా గుండెలో నొప్పి వచ్చింది. అంతే, ఇమ్మీడియట్గా రేపు 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి రాష్ట్రపతి గారిని అప్పటికప్పుడే అంబులెన్స్లో తీసుకెళ్ళి వెళ్ళారు. హాస్పిటల్ తీసుకువెళ్ళే లోపల ఏమైపోయాడు? చనిపోయాడు. నేను కథ చెప్పట్లా, మీకు చెప్పాను కూడా. మీకు యూట్యూబ్లోకి వెళ్ళి దోజ్ హూ మోక్డ్ జీసస్ అని క్లిక్ చేయండి ఇంగ్లీష్లో. అంతే, మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఎవరెవరు దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరిచారో, బహిరంగంగా గేలి చేశారు, ఎగతాళి చేశారు. దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు, సింహాసనం ఎక్కకుండా మాపలేనన్నాడు. దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడన్నాడు. మన లాసెన్స్ తగలబెట్టడానికి కారణం అదే అమెరికాలో. దానికి ముందుగా ఆ లాస్ ఏంజల్స్లో కనుక పెద్ద మీటింగ్ జరిగింది ఆ సినిమా యాక్టర్ల మధ్యలో. దేవుణ్ణి అవహేళన చేశారు ఆ మధ్యలో. మీరు చూస్తుంటారు వీడియోలు. అవహేళన చేసిన వారం తిరక్క ముందే లాస్ ఏంజల్స్ కనుక వారం లోపల బూడిదైపోయింది. బూడిద. ప్రపంచంలో కోటీశ్వరులు అక్కడ ఉన్నారు. ప్రపంచంలో హాలీవుడ్లో కనుక యాక్టింగ్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. చివరికి వారికి ఒక్కటి కూడా దొరకల, బూడిదైపోయింది. మీరు చూశారు వీడియోల్లో, ఎక్కడ చూసిన వారమంతా అదే వీడియోలు. లాస్ ఏంజల్స్. దేవుడిని, సృష్టికర్తను మూర్ఖంగా వాగితే దేవుడు నీ సంగతి చూస్తాడు. ప్రియమైన సంఘమా, మానవుడు దేవుడికి ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను, అధికారమును పోగొట్టుకొని ఇప్పుడు మానవుడు దేవుడి మీద ఏం చేస్తున్నాడు? వాడు సాతానికి అప్పగించింది కాక ఈ భూలోకాన్ని దేవుడి మీదనే తిరుగుబాటు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా దేవుడు ప్రేమామయుడు కనుక ఇంకా ఏం చేస్తున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు. మీరు చూస్తుంటారు, ఈ 2 రోజుల్లో ఒక వీడియో హాల్చల్ చేస్తూ ఉంది. మిలిటరీలో ఒక ఆఫీసర్ ర్యాంకులో ఉన్న కనుక ఒక క్రైస్తవ విశ్వాసిని ఏం చేశారు? నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం. కారణం ఏంటంటే అతడు వారి పెట్టినట్టు యొక్క ఆ విగ్రహాలకు మొక్కలేదని ఏం చేశారు? హైకోర్టుకు వెళ్తే హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏం చేశారు? నాకు వెంటనే దానియేలు గుర్తుకొచ్చాడు, హనన్యా, మిషాయేల్, అజర్యాలు గుర్తుకొచ్చారు. ఒక క్రైస్తవుడిని ఏం చేశారు? వాళ్ళు మొక్కలేదని వారు పెట్టిన విగ్రహాలకి. అది మిలిటరీ రూల్స్కు వ్యతిరేకమంటది. నువ్వు మిలిటరీ అయితే ఎవడికి, నువ్వు ప్రధానమంత్రి అయితే ఎవడికి? ఏమన్నారండి హనన్యా, మిషాయేల్, అజర్యాలు? ఓ రాజా, ఇందును బట్టి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి యొక్క అవకాశం మాకు లేనే. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాం. మేము నువ్వు నిలబెట్టిన పథకం మొక్కేదే.
నువ్వు 4 చేసుకుంటావో 10 చేసుకుంటావో అగ్నిగుండాన్ని. మా దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండముల నుంచి ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ప్రార్థనలో. నిర్దాక్షిణ్యంగా సుప్రీంకోర్టు కూడా తృణీకరించింది. ప్రతి ఒక్కడికి వాడి దేవుడిని పూజించుకునే హక్కు మాకుంది కనుక, అయినప్పటికీ కనుక సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా అతని ఉద్యోగాన్ని తీసివేసింది. అప్లై చేస్తూనే ఉన్నాడు. ఇంకా సుప్రీంకోర్టు కూడా దాన్ని తృణీకరించింది. అయితే మరి అతను నమ్మకంగా దేవుడి మీద ఆధారపడితే దేవుడు అతని పక్షంగా ఏం చేస్తాడు? కార్యము జరిగిస్తాడు. నేను అదే గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రేమైన సంఘమా, 7 చేశాడు, 10 చేశాడు. ఎన్నంతలు చేసినా ఏమైనాడండి నెబుకద్నెజరు? మన తెలుసు 3వ అధ్యాయములో ఆ దానియేలు గ్రంథములో అన్నాడు, హనన్యా, షడ్రకు, మేషకు, అబేద్నెగోల వాళ్ళారా, మీరు అగ్నిగుండం నుంచి బయటికి రండి. ఏపిచ్చావుగా, మరి తీపిచ్చచ్చుగా నీ చేతనైతే. కొంతమంది మనుషులు పట్టుకొని మరి ఏపిచ్చావు అగ్నిగుండములో, మరి ఇప్పుడు తీపిచ్చు నీ చేతనైతే. ఆయనకే మంట పుట్టి అంత దూరం నుంచి కేకలేస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు దానిలో నీ యొక్క ముగ్గురు గురించి. ఆ మాట చదువుతాను రండి. దానియేలు గ్రంథం చదువుతారా? ఎన్నో వచ్చి తీసారా? 20 చదువు. నెబుకద్నెజరు 3వ అధ్యాయం 28వ వచనం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూతనపై తను ఆశ్రయించిన దాసును రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి? నేను చాలా సంతోషించాను ఆ మిలిటరీ ఆఫీసర్ను చూసి. ఒకవేళ ఉద్యోగం తీసివేయచ్చేమో, ఉద్యోగం తీసివేసిన వాళ్ళందరి గతిని దేవుడు రేపేం చేస్తాడు? ఒక్కసారి చూస్తాడు దేవుడు. ఎవ్వరిని వదిలిపెట్టడండి దేవుడు. మీరు అనుకుంటున్నారేమో, ఎవ్వరిని వదిలిపెట్టడు. మీరు ప్రకటన గ్రంథము చదువుకుంటా పోతామంటే, ఎవరైతే దేవుని ప్రజలను హింసించారో, అవమానపరిచారో శ్రమల కాలములో వారికి పట్టిన గతి కని విని ఎరుగని రీతిలో ఉంది. మీరు ప్రకటన గ్రంథం చదువుకోండి, చివరి రాజ్యాలకు వెళ్ళిపోండి. దాదాపు 16 అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోండి. ప్రేమైన సంఘమా, దేవుడు ఒకరోజు ఎవరు దేవుని బిడ్డల జోలికి వచ్చి వారు ఏడిపించారో, బాధపట్టారో, ఇలాగ ఉద్యోగముల నుంచి నిర్దాక్షిణ్యంగా తీసివేశారో, అవమానపరిచారో, బహిరంగంగా గేలి చేశారో, చెరసాల పాలు చేశారో, ఇప్పుడు వారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి యోబు గ్రంథం. నా భాగం దగ్గరకు వస్తున్నాను నేను. ఇక్కడ యోబు గ్రంథంలో నా భాగం ఉంది. రండి, యోబు గ్రంథం ఒక మాట 20వ అధ్యాయంకి వస్తుంటున్నాను. యోబు గ్రంథం 20వ అధ్యాయం. నా దినభాగం కూడా యోబులోనే ఉన్నాను నేను. యోబు గ్రంథం 20వ అధ్యాయము చదువుతారా? వచనము 6వ వచనం నుంచి. ఈ లోకములో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ వారి ఘనత, అంటే ఈ లోకములో ప్రధానులు, ముఖ్యమంత్రులు, అధికారుల యొక్క వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించిన. ఎంత భయంకరంగా మాట్లాడాడండి. పెంటతో పెట్టాడు వాళ్ళతోటి. వాడు ఘనత, వాడు అధికారం దేనితో వచ్చాడు? ఇక చెప్తున్నాడు, నీ ఘనత నీకుంటే ఉండొచ్చు, నువ్వు తల ఎత్తుకోవచ్చు, మేఘములంత ఎత్తుగా నీ జీవితంలో పెరగవచ్చు, నీ ఘనతకి ఎత్తు. అయితే తమ మలము నశించే రీతిగా వారు ఎన్నటికీ ఉండకుండా పెంటలాగా, మరి ఇంట్లో దాచిపెట్టుకో పెంటనే. ప్రేమైన వారు మల విసర్జనలు, కానీ మూత్ర మల విసర్జనలు దూరంగా పోయి చేసుకొని వస్తాం. కొంతకాలానికి అదేమైపోద్ది? ఎండిపోయి నేలలో కలిసిపోతుంది. ఇక్కడ రాయబడిన మాట, తమ మలము నశించు రీతిగా వారు ఎన్నటికీ ఉండకుండా. ఇది జరగబోయే వాస్తవం. క్రైస్తవులారా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు మీరు అవమానాలు పడుతున్నారా? బాధలు పడుతున్నారా? భయపడవాకండి. మిమ్మల్ని బాధించుచున్న శత్రు వారిలో దూరి
మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు. ఈనాడు సువార్థికులను, సేవకులను, అనేక దేవుడి మందిరాలను భారతదేశంలో నామ రూపాలు లేకుండా చేస్తున్నారు. నామరూపాలు లేకుండా చేస్తున్నారు. మొన్న ప్రపంచ మ్యాప్ క్రికెట్లో గెలిచిన ఆ సహోదరి యొక్క జిమిమా గురించి యేసు ప్రభుని గణపరిచినందుకు కూడా కూర్చుంది ఈ యొక్క సోషల్ మీడియా మొత్తం. ఆ అమ్మాయి ఒక భారతీయురాలను మర్చిపోయినారు వాళ్ళు. యేసు ప్రభుని గురించి ఘనపరిచినందుకు ఎవరైతే వైరల్ చేస్తూ వచ్చారో ఆమెను గురించి, వారందరి సంగతి ఒకరోజు దేవుడు చేయబోతున్నాడు, చూడబోతున్నాడు. మలము రసించు రీతిగా అంట. భలే పోల్చాడండి ఆ మాట. పెంట ఎలాగుందో వాడి ఘనత అంత ఏమవుతుంది, వాడి గొప్పతనము, వాడి కీర్తి ప్రతిష్ఠతలు, వాడి సింహాసనం మొత్తము పెంటలాగా రచించిపోబోతున్నాయి రేపు. నువ్వేం భయపడాల్సిన పనిలే, ధైర్యంగా ఉండు. దేవుని కొరకై నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడు. బజారులో ఇసుకలాగా అమ్మేసుకుంటున్న దౌర్భాగ్యులు క్రైస్తవ పాలెములు బోల్డు మంది ఉన్నారు. బజారు బాలు చేస్తున్నారు, యేసయ్యను మార్కెట్లో అమ్మేస్తున్నారు. నీ ఉద్యోగాల కొరకై, నీ వ్యాపారాల కొరకై, నీకు చదువుల కొరకై అమ్మేస్తున్నారు. లేదా నేను చాలాసార్లు చెప్పా, బైబిల్లో ఒక పేరు పెడితే స్కూల్లోకి వెళ్ళిన ఇంకొక పేరు పెట్టుకుంటున్నారు మీరు. కారణం దేనికి? రిజర్వేషన్లు పోతాయని. రిజర్వేషన్లు పోతాయని కనుక ఏ స్కేల్ అని పేరు పెట్టామనుకో, అక్కడ పోతే ఏమవుతున్నారు, ఎల్లయ్య అని పేరు పెడుతున్నారు. సిగ్గుండాలి మీకు క్రైస్తవులకి. కనుక ఈనాడు క్రైస్తవులకు సిగ్గు లేదు. యేసు ప్రభువుని బజార్ బాలు చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. మొత్తం దాదాపుగా అయిపోయిన దగ్గరికి వచ్చేసింది. రాబోయే రోజులు రిజర్వేషన్లు లేవు, ఏమీ లేవు. ఇంకొక 4 సంవత్సరాలు ఆగండి. దేవుడు అక్కడ ఆలస్యమైతే నీ ఇల్లు నీది కాదు, నీ కారు నీది కాదు, నీ పొలము నీది కాదు, నీ ల్యాప్టాప్ నీది కాదు, ప్రతిదీ ఎవరిది? గవర్నమెంట్ చేతిలో పోవతుంది. తెలుసా మీకు? నీకు కథ చెప్పట్లా, జరగబోయే విషయం ఇది. నిన్ననే ఒక క్రైస్తవ లేటెస్ట్ న్యూస్ చూస్తూ వచ్చాను. భారతదేశంలో పెంచుకుంటూ ఉన్న ఆ కుక్కలన్నిటికీ కూడా ఏం చేస్తున్నారు? ఇంజక్షను, చిప్పును తొలగిస్తున్నారు. నేను వీడియో కూడా చూశాను. భారతదేశంలో ఇంప్లాంట్ చేస్తున్నారు చిప్పు. ఇంత బియ్యపు గింజ అంత ఉంటుంది ఆ చిప్పు. ఆ విధంగా ఆ హాస్పిటల్కి వెళ్ళి, వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి కుక్కలు పెట్టుకొని నిలబడ్డారు యజమానులు. నేను చూశాను వీడియోలో. మెల్లిమెల్లిగా కుక్కల దగ్గర నుంచి, పందుల దగ్గర నుంచి, ఆవుల దగ్గర నుంచి, గేదెల దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? మనుషుడి దగ్గరకు రాబోతా ఉన్నది. ఎవడెవడైతే వేయించుకుంటారో ఆ ముద్ర, వాడు ఎలాగుంటాడట? బైబిల్లో రాయబడిన మాట చూడండి, ప్రకటన గ్రంథం. అప్పుడు ఏం కాలా కనుక ముందున్న ముసల పండుగ అందుకు ఊరకనే చెప్పట్లేదు నేను మాట. రండి 14వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఇప్పుడే పెందలకడి యేసు ప్రభు నమ్ముకుంటే మీకు క్షేమం. అందుకనే పదే చెప్తున్నాను, లేకపోతే మీ జీవితాలు ఎంత భయంకరమైన పసిగిపోబోతున్నా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రకటన 14వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. చూడండి, నేను చదువుతున్నాను. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకును. గమనించాల పదాలు. రే, నువ్వు బైబిల్ తీరా, చెవులు గీక్కుంటున్నా, బైబిల్ తీమే తీసే చదివేవా? చదువుతున్నా, చదువు, బైబిల్ చదువు, నిద్రపోవాక. చూడు, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి, మొదటిది గమనించాలి. రెండవది, తను నొసట ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడలా. గమనించాల పదాలు. త్వరలో రాబోతా ఉంది. భారతదేశానికి ఆల్రెడీ ఇంప్లాంట్ చేసి పశువులు చేస్తున్నారు. కనుక త్వరలోనే జాగరణ మూడు కూడా వస్తుంది. దేశంలో ఎవరిని వదిలిపెట్టాడు. ఒకవేళ ఆ పరిస్థితి యేసు ప్రభు సంఘం తీసేసుకుంటాడో ఇంకా ఉంచుతాడో నాకైతే తెలియదు. కానీ త్వరలో రాబోతుంది అది భారతదేశానికి. ఆ చిప్పు ఉంటేనే నీకేంటిది?
మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాలన్నా, మార్కెట్కి వెళ్ళి కాటా బియ్యం తెచ్చుకోవాలన్నా, మార్కెట్కి వెళ్ళి నూనె తెచ్చుకోవాలన్నా, మార్కెట్కి వెళ్ళి కనుక పప్పులు తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలి, ఏం కావాలి? ఇది ఇక్కడ రాయబడిన మాట అదే. ఏమన్నాడు? క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవరి నమస్కారం చేసి తను నొసటి ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల, అదే ఆ చిప్ బియ్యపు గింజంత ఉంటుంది, ఇంజెక్షన్ ద్వారా అది ఇంజెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలలో ఇంప్లాంట్ చేశారు. నేను చూశాను వీడియోలో. ఇంకేమిలే, ఇక్కడ పెట్టారు, గుర్తుపెట్టుకోండి. కుడి చేతికి ఇక్కడ పొడుస్తున్నాడు. కొన్ని చోట్ల నేను చూశాను, కొన్ని దేశాలు వేశాడు, ఇక్కడ వేసాడు. పోయి అక్కడ మీరు ఇక ఫోన్ పెట్టాల్సిన పనిలే, మీ ఏటీఎం కార్డు పెట్టాల్సిన, ఏటీఎం కార్డులు ఉండవు, ఇక ఫోన్లు ఉండవు. కనుక ఆ చిప్పే ఇటు పెట్టి తీసుకొని పెట్టి బ్యాంక్ దగ్గర స్కానింగ్ చేస్తే ఏమవుతుంది? నీ నెంబర్ పడిపోతుంది, దాంట్లో నీకు వచ్చిన కావాల్సిన క్యాష్ వస్తుంది, నీ డబ్బులు కట్ అయిపోతాయి దాంట్లో. అంటే నీది అంటూ ఏది ఉండదు, ప్రతిదీ ప్రభుత్వము చేతుల్లోనికి వెళ్ళిపోవటానికి దగ్గరకు వచ్చింది. జరగబోతున్న విషయం నేను భయపెట్టడానికి చెప్పట్లా, జరగబోయే వాస్తవం ఇదే. మేలుకో, ఇంకా నిద్రపోతూ యేసు ప్రభుని గురించి లెక్క లేకుండా తిరుగుతూ, ఇంకా తాగుతూ, పేగటాడుతూ, వ్యభిచారం చేస్తూ, జాగ్రత్త చేస్తున్న సహోదరుడా, నీకే చెప్తున్నాను. నేను వీటి కోసమై ఎప్పటికప్పుడు కనుక సోషల్ మీడియా ఫాలో అవుతుంటాను, తెలుసుకొని మీకు చెప్పడానికి కొరకే. ఎందుకంటే తెలుసుకోవాల్సిన బాధ్యత నాది, సంఘానికి చెప్పవలసిన బాధ్యత వింటావో పోతావో నాకు తెలియదు, నీ ఇష్టం అది. బడిలో పంతుల పని ఏంటంటే వచ్చిన ప్రతి విద్యార్థికి పాఠాలు బాగా చెప్పటము ఆయన పని. వినేవాడేమవుతాడు? బాగుపడతాడు. వినవాడేమవుతాడు? పోతాడు. జరుగుతున్న సత్యం చూస్తున్నాం. ఇందాక ఒక అక్క మందిరం ముందు పోతుంది. మందిరం వచ్చి పోతా ఉంటే, అక్క ఏందక్క మీ అయ్యగారు రావట్లేదు మందిరానికన్నా. మా అయ్యగారు వచ్చాడన్నా అని అంటది లోపల దాకా వచ్చి. సరే కానీ మరి మీ కొడుకేంది వచ్చాడు అని అన్నా. నేను పేరు చెప్పట్లేదు, మా అక్క వచ్చిందా రాలేదు కానీ ఇందాకే అడిగా, ఇందాక మధ్యాహ్నం పూట జరిగింది. సరే అడుగుతూ కనుక వాడు అంటున్నాడట, నాకు అర్థం కావట్లేదు యొక్క నానా అని అంటున్నాడంట. ఏంటిది? పాఠాలు అర్థం కావట్లేదంట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఏమన్నాడు? రేపటి నుంచి బడి కాలేజీ పోకపోతే పేడ కళ్ళు నువ్వు ఎత్తేయాలి. ఏం చేయాలి? పేడ కళ్ళు నువ్వు ఎత్తేయాలి, గొడ్లు నువ్వే తీసుకొని కనుక పోవాలి, కనుక గడ్డి నువ్వే కోసుకొని రావాలి, అన్నీ చేసుకొని నువ్వే రావాలన్నాడంట వాళ్ళ నాన్న. ఆ నాన్న అనేసరికి ఇంకేం చేసి 150 రూపాయలు తీసుకొని ఏం చేశాడంట? ఫరార్. ఏడికి? కాలేజీకి. నేను ఎందుకు చెప్పానంటే నవ్వుకోటానికి చెప్పాలి, ఈ మాట నవ్వుకోటానికి చెప్పాల. వాడి విషయంలో తండ్రి యొక్క ఆశ ఏంటిది? తల్లి ఆశ ఏంటిది? మేము కష్టపడుతున్నాం, ఎలాగా నీవు కూడా ఏం చేయ, కొంచెం చదువుకొని ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగము చేసుకో అని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ. ఆ ఆశతోటి ఆ విధముగా మాట్లాడుతూ వచ్చారే కానీ కొడుకు నష్టపోవాలని కాదు అక్కడ ఉద్దేశం. మా ఆశ కూడా అదే, పరలోకముందు దేవుని ఆశ కూడా అదే. నీవు బాగుపడాలని, నీవు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ మొదటి భాగములు మధ్యాకాశంకి వచ్చినప్పుడు కడబూర శబ్దముని వినాలని. ఎవడు సిద్ధముగా ఉంటాడో వాడు మాత్రమే అనే శబ్దాన్ని వింటాడు. మిగతా వాళ్ళు ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. అదే 7 ఏండ్ల శ్రమలు, మహాశ్రమల కాలం. జాగర్లమూడి గ్రామములో ఒక ఫ్రాక్షనల్ సెకండ్లో కొన్ని మరి ఎంతమంది 10ల సంఖ్యలు ఎత్తబడతారో, 100ల సంఖ్యలు ఎత్తబడతారో నాకైతే బైబిల్ పట్టుకొని పోయే ప్రతి ఒక్కడు మాత్రం ఎత్తబడ్డాడు, సందేహం అనే దాంట్లో. ఎవడు ఆయన రాకడ కొరకి సిద్ధముగా ఉంటాడో వాడు మాత్రమే అవుతాడు. అంటే ఒకరోజు జాగర్లమూడిలో కొంతమంది ఏం కాబోతున్నారు? అదృశ్యము. ఈ త్వరలో జరగబోయే సంఘటన మన కాలములను చూడబోతున్నాం.
ఆనాడు అపోస్తలుల కాలం నుంచి వారు ఎదురు చూస్తూ వచ్చారు, వారు చెబుతూ వచ్చారు, ప్రవచిస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈరోజు మన కళ్ళతో వాటిని దానిని చూడబోతున్నాం, త్వరలో అనుభవించబోతున్నారు. ఈనాడు జాగలముడి పల్లిలో ఎంతమంది విడిచిపెట్టబడి రొమ్ములు బాదుకొని ఏడ్చి ప్రలాపించబోయే రోజునే తమాషాగా తీసుకొని, ఆషామాషాగా తీసుకొని వెళ్ళిపోతున్న వారికి బాధించబడి దుఃఖపడే ఆ భాగం చూద్దామా మాట. ప్రకటన 1:7 చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ, అక్రమించాల మాట, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము అవును ఆమేన్, ఆమేన్ అంటే కలుగునుగాక. ఎస్, కలగబోయే వాస్తవం ఇది. ఎంతమంది భర్తలు ఎత్తబడతారో నాకు తెలియదు, ఎంతమంది భార్యలు ఎత్తబడతారో నాకు తెలియదు, ఎంతమంది కొడుకులు కూతురు ఎత్తబడతారో నాకు తెలియదు, ఎంతమంది కోడళ్ళు ఎంతమంది అల్లులు ఎత్తబడతారో తెలియదు. మా అక్సమ్మ బైబిల్ పట్టుకొని బాప్తిసం చేసుకొని మొత్తం ఎత్తబడద్దు అనుకుంటుందేమో. నువ్వు జాగ్రత్తగా బతకపోతే నువ్వు కూడా ఇక్కడే ఉంటావు, అది గుర్తుపెట్టుకో. లెగిసి పుట్టినట్టు పరిగెత్తడం కాదు, నీ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి, ముందు గుర్తుపెట్టుకో. ఇక కొంచెం బాధ వచ్చిందో భార్య భర్తల ద్వారా గొడవలు రాకుండా ఎట్టుంటాయి ముందు మన. ఎందుకని చెప్తున్నా, స్త్రీల కొడుకులు అదే చెప్తున్నా, జ్ఞానం కలిగి స్త్రీ ఏం చేస్తుందట, తన ఇంటిని కట్టుకుంటుంది. లెగిస్తే పరిగెత్తడం కాదు అమ్మగారింటికి. కరిగా ఇంటి నిలబడి కట్టుకునే వాళ్ళు అది జీవితం అంటే. ఇక్కడ కూర్చున్న వాళ్ళ కుటుంబాలు కొన్ని తెలుసు నాకు, నీకంటే భయంకరమైన కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ తెలుసునా. భయంకరమైన పరిస్థితులు వెళ్తారు ఇక్కడ కుటుంబాలు, నీకు తెలియదు సంగతి, నాకు తెలుసు. నేను చెప్పట్లేదు పేర్లు కూడా, ఇక్కడే కూర్చోనున్నారు ఇప్పుడు. కరిగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకో, నీ విశ్వాస జీవితం యేసుప్రభు నమ్ముకుంటే సరిపోలా. మన బ్రతుకు ద్వారా ఏం కావాలి, యేసుప్రభుని చూపించాలి. అది క్రైస్తవత్వం అంటే. ప్రతి మాటకి అలగటము అది క్రైస్తవత్వం కాదు. యేసుప్రభు మన కొరకు ఏం చేశాడు, కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, అవమానపరచబడ్డాడు. నువ్వేం పొందుతున్నావు, అక్సా గురించే కాదు, ఇక్కడ కూర్చున్న అందరి గురించి చెప్తున్నాను నేను. చేపక మాపకి భర్తల మీద అలగటం, అత్తమామల మీద అలగటం, కరిగా భార్యల మీద అలగటం, అమ్మనాల మీద అలగటం. క్రైస్తవుడా, క్రీస్తును చూపిస్తున్నావు నీ జీవితంలో. ఈరోజు ఉదయం పూట కరిగా ఏదో బయటగా రాత్రి అనుకుంటాను, మా అమ్మ దగ్గర కూర్చొని ఒక వీడియో పెట్టాను, ఒక దైవజనుడిది. దాదాపుగా గంట పైన విత్తమానం ఉన్నది. ఎవరిదో కాదు, నేను ఎక్కువ వినేది పిల్ల వెంకటరత్నం గారి వాస్తవాలు వింటాను. కరిగా ఒక మెసేజ్ పెట్టాను, దాదాపుగా గంట వర్తమానం అది. మా అమ్మ నేను ఇద్దరం కూర్చొని తింటున్నాం మా గదిలో. దాంట్లో చెప్పాడు ఒక మాట. ఏమన్నాడంటే, మీరు బాధపడరు కదా అన్నాడు, మీరు నొచ్చుకోరు కదా అన్నాడు. ఒక మాట చెప్తానన్నాడు, దేవుని ప్రేమను గురించి చెప్తున్నాడు. దాన్ని చెప్తూ, నీవు ప్రేమతోటి నీ భర్తకు అన్నం పెట్టి 2 రోజులని అడిగాడు. ఏమడిగాడు, ఇక్కడ కూర్చుని అక్కలు అడుగుతున్నా నేను, ప్రేమతోటి నీ భర్తకు అన్నం పెట్టి ఎంతకాలమైందని అడిగాడు. ప్రేమతోటి నీ యొక్క అత్తకు కరిగా మంచిగా అన్నం పెట్టింది ఎంతకాలమైందని అడిగాడు. ప్రశ్నలు వేశాడు. యేసు ప్రభు నమ్ముకుంటే కుదరదు, మన బతుకులను ఏం చేయాలి, చూపించాలి. మన జీవన సరళలో చూపించాలి. అక్కడే క్రైస్తవ లోకం మీరు ఫెయిల్ అయిపోతా ఉంది, ఈరోజు ఫెయిల్ అయిపోతా ఉంది. కనుక ఎప్పుడు మంచిగా నీ కోడలతో మాట్లాడావు, నీవు ఎప్పుడు మంచిగా నీ అల్లుడితో మాట్లాడావు, నీ భార్యతో మాట్లాడావు? లే, బైబిల్ పట్టుకొని ఏం చేస్తున్నావు, మళ్ళీ వచ్చి మందిరానికి వచ్చి ఆరాధన చేస్తావు, ప్రార్థన చేస్తావు. ఎవరు మోసం చేయడానికి, ఎవరు మోసం చేయడానికి? క్రీస్తు యేసు ప్రభువును కలిగిన మనం ఆ మనసు కూడా ఏం కలిగి ఉండాలి, కష్టమే. మరి కష్టమైన యేసు ప్రభు సిలువలు పడలా, బాధ పడలేదా? ఆయన గురించి రాయబడిన మాట చదువుతారా? హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. నేను ఒక అక్సాకే కాదు, ఇక్కడ
చీటికి మాటికి అలిగి అత్తగారింటికి అమ్మగారింటికి పోయేవాళ్ళు, చీటికి మాటికి కనుక భర్తల మీద తగాదాలు పెట్టుకునేవాళ్ళు, చీటికి మాటికి భార్య మీద తగాదాడేవాళ్ళు, సరిగా ప్రేమించిన వాళ్ళకి చెబుతున్నాను జ్ఞాపకం చేయి. యేసు ప్రభు నీ కొరకై ఏం చేయబడ్డాడు చదవండి. హెబ్రీ చదువురా. గమనించాలి, యేసు ప్రభు చెప్తున్నాడు శరీరధారి అయి ఉన్న, అంటే నీకు వలె నాకు వలె యేసు ప్రభు ఈ లోకములో జీవించిన 33 సంవత్సరాల్లో పోలా పాంపు మీద పడుకొని నిద్రపోయాడు అనుకున్నావా? తినటానికి తిండుంది ఆయనకి. ఏమన్నాడు? మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకైనా నేమి లేదట, ఇల్లు లేదు. ఎవరికి? సృష్టికర్తకి. మా అక్సాకు అశోక్ అని చిన్నపాటి ఇల్లు ఉంది, ఆయనకి తల వాల్చుకోవడానికి లేదట, స్థలము లేదు. చదువురా. ఆయన శరీరధారి ఉన్న దినములలో ఏందంట? నేను అడుగుతున్నాను, భర్తలో మార్పు చెందలేదు అడుగుతున్నా కనుక నీ యొక్క భార్యగా చెప్తున్నాను, ఎప్పుడైనా నీ భర్త కొరకే మహారోదన చేసావో? కూర్చొని అడుగుతున్నాను, ప్రశ్న వేస్తున్నా. నీ భార్య మార్పు చెందలేదు అంటున్నావు, నువ్వు ఎప్పుడైనా భర్తగా కనుక నీ భార్య కొరకై ఎప్పుడైనా మహారోదన చేసావని అడుగుతున్నా నేను. మహారోదన కాదు, మహా తగాదా పెట్టుకొని ఏం చేసావు? లేరా ఇక్కడ కూర్చున్నాళ్ళు? తగాదాలో ఫస్ట్ నోరు తెరమంటే ప్రార్థనకి నోరే రాదు. బజార్ ఇక్కడ మాట్లాడమంటే ఒక అన్న అంటున్నాడు వచ్చి, అన్న చిన్నగా మాట్లాడితే నా భార్య అంటున్నాడు. ఏం చేద్దాం? ఆయన బాధ వచ్చి చెప్పుకుంటున్నాడు నా దగ్గరికి వచ్చి. చిన్నగా మాట్లాడదంట అక్క, ఏదే ఆ 4 బజార్లు కనబడాలంట అక్క, బయటకు వచ్చి మాట్లాడద్దంట. ఎవరు? ఈ బైబిల్ పట్టుకొని వచ్చి స్తుతియు మహిమ ఘనత నీకు తగలబడింది అక్క. ఇక్కడున్నారు జాగరణ మూడిలో, కర్మేలలో ఉన్నారు. జాగ్రత్త, ఎక్కడైనా బ్రతుకులను సరి చేసుకుంటే సరే, లేకపోతే ఎత్తబడటం చాలా ఇంపాసిబుల్. రక్షణ ఉచితమే, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? బాప్తిస్మం పాలు పొంది నేరుగా పరలోకానికి ఏందంట టికెట్ అంట. టికెట్ పరలోకానికి, నరకానికి పోతావు, గుర్తుపెట్టుకో. కనుక మోసపోతున్నావేమో ఈ బోధలకి. రకరకాల బోధలు చేస్తున్నారు ఈరోజు. కనుక ఎవరికి తగినట్టుగా వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వారి యొక్క పబ్బాన్ని గడుపుకోవడానికి కొరకే చేస్తున్నారు. ప్రేమైన సంఘమా, దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తున్నా, మహారోదనముతోను. రెండోది ఏందంట? నేను అడుగుతున్న అక్సాని గాని, ఇక్కడ కూర్చున్న అక్కలు కానీ అన్నలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు మార్పు చెందటానికి కొరకై ఎప్పుడైనా రోదన చేసావా? ఎప్పుడైనా కన్నీళ్లు విడిచావా? కాకపోతే వగల ఏడుపులు మాత్రం ఎడుతావు. ఏంటిది? నీకు కొరకు ఒక అన్న అంటున్నాడు, కనుక ఈ క్రిస్మస్ వస్తుందిగా, క్రిస్మస్ సందర్భంలో వచ్చాడు అన్న, మరి మా అక్క రాల, ఇంకా మరి ఇంటి దగ్గర ఉన్నట్టుంది, ఉంగరం చేపిస్తేనే అన్నదంట. ఏందంట? క్రిస్మస్కు ఉంగరం చేపిస్తేనే అందంట. నా దగ్గరకు తీసుకురాబోయావన్నా, నా దగ్గర తీసుకురాబో, ఇట్లనే చెప్పా నేను. ప్రేమైన సంఘం, ఎవరు? మన మందిరానికి వచ్చే అక్కే చేపించింది. చివరికి తెలుసునా? జరిగిన వాస్తవం. చివరికి చేపించింది ఉంగరం చేపించి పంతం నేర్చుకుందన్నమాట. నేను అడుగుతున్నాను, అదే బతుకు నీ భర్త మార్పు చెందడానికి కొరకై, నీ పిల్లలు మార్పు చెందడానికి కొరకై రోధిస్తే నీ కొంప ఎప్పుడో బాగుపడేది, నీ జీవితం ఎప్పుడో బాగుపడేది, నీ కుటుంబం ఎప్పుడో. పనికి మాలిన వాటి కొరకై కాదు నీ పోరాటం, నీ ఏడుపులో. నీ బంగారం క్షయమైపోతుంది, నీ వెండి క్షయమైపోతుంది, నీ డబ్బు క్షయమైపోతుంది, ఇల్లులు ఏమైపోతాయి? క్షయమైపోతాయి. క్షయమ కానిదేందో తెలుసా? నీవు దేవుని కొరకై పాదాల దగ్గరికి కూర్చొని నీ భర్త కొరకై, నీ భార్య కొరకై, నీ బిడ్డల కొరకై, నీ ఇంటి వారి కొరకై రోదన చేస్తువే, కన్నీళ్లు చేస్తువే. ఆ కన్నీళ్లు ఆయన కవిలలో ఏం చేశాడట? చదవండి ఆ మాట, కీర్తన గ్రంథం. నీ కన్నీళ్లు ఒక్క చుక్క కూడా వేస్ట్గా తెలుసునా? ప్రతి దానికి బహుమానం ఉంటుంది. 30 కీర్తన గ్రంథం కనబడిందా? 30లో ఉంటుంది, 30 చిల్లర.
ఆయన కవిలలో సరే అది నాకు కనపడలేదు. అంటే ఆయన దగ్గర ఉన్న ఒక పాత్ర ఉంది. నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టుని ఏం చేస్తాడంటే ఆయన తూకం వేస్తాడా. 56 ఇటు ప్రక్కన ఉంటుంది, నాకు గుర్తుంది కానీ 56 ఇక్కడ ఉంది. చదువుదాం, 8వ వచనం చదువుదాం. నా సంచారములను నువ్వు ఎక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. బా, నీ కన్నీళ్ళు ఎప్పుడు వృధా కావు, గుర్తుపెట్టుకో. మొన్న ఇంటి దగ్గరికి వెళ్ళాను, అమ్మ దగ్గరికి. ఎందుకోనోరా నాకు తెలియదు, కనుక ఎక్కువగా ప్రార్థన చేయమని మనసులో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కనుక గంటల తరబడి ఏం చేసుకుంటున్నా తల్లి, కనుక ధన్యురాలమే దగ్గరకు వచ్చింది. నాకు అర్థమైంది దేవుడు పిలుచుకోవడానికి కూడా సిద్ధపడుతుందని నాకు అర్థమైంది. ఎక్కువగా ప్రార్థన చేయమని ఒకటే ప్రేరేపణట. నేను కూర్చున్నాను, కనుక వాక్యం పెడతాను, కొన్ని పాటలు పెడతాను, మా అమ్మ దగ్గర కొన్ని మాటలు చెప్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత తానే ఒక్కదే కూర్చొని చేసుకుంటా ఉంటుంది, మంచం మీద కూర్చొని కానీ పడుగ్గాను కానీ. కనుక మాటలు చెప్పుకుంటా ఉంటుంది మనసులో. ఇంకా ఎక్కడైనా బలహీనరాలైనా, ఎక్కడైనా తప్పు చేశానా, ప్రభు నాకు జ్ఞాపకించాను, నన్ను క్షమించని చేసుకుంటానేమన్నది. వాళ్ళు తెలిసిన వీళ్ళు తెలిసిన వాళ్ళ గురించి గంటల తరబడి ప్రార్థన చేసుకుంటుంది. కొన్నిసార్లు కన్నీళ్ళు విడిచి చేసుకుంటా ఉన్నది. ప్రతి కన్నీటి బొట్టుకి ఏముంటుంది, విలువ ఉంది. నీ బంగారం కోసమై, నీ పట్టు చీరల కోసమై, క్రిస్మస్ బట్టల కోసమై ఏడిస్తే దీనికేముండదు బహుమానం, గుర్తుపెట్టుకోండి. నీవు నశించిపోయే నీ కుటుంబం కోసమై, నీ యొక్క చుట్టుపట్ల వారి కొరకై నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టుకు ఎంత విలువిస్తాడో దేవుడు. అది ఇప్పుడు తెలియదు నీకు, కన్ను మూసిన తర్వాత నీకు బాగా అర్థమవుతుంది. నేను అక్సాని గురించే కాదు చెప్తుంది, ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నాను ఈ మాట. మీ భర్తలు మారాలంటే, నీ భార్యలు మారాలంటే, కనుక నీ బిడ్డలు మారాలంటే, నీ కలిగిన వారు. అందుకని ఆ మాట చెప్తూ ఆ దైవజనుడు ఒక అక్కట అన్న దగ్గరికి వచ్చి చెప్పుకుంటుందట. అన్న, పెళ్ళి చేసుకున్న తర్వాత కనుక నా భర్త నా మాట వినాల్సిందే. ఒక అక్క చెబుతుందంట వచ్చి, ఏం చేయాలంట, నా భర్త నా మాట వినాల్సిందే, నా మామ నా మాట వినాల్సిందే, నా అత్త నా మాట వినాల్సిందే, మా ఆడపడుచు నా మాట వినాల్సిందే. ఎప్పుడు? యేసు ప్రభు నమ్ముకోక ముందు వడికంట. ఈ అక్క అంట మారు మనసు పొందిందంట. ఇప్పుడు ఏం పొందింది? మారు మనసు పొందిందంట. మారు మనసు పొందేసరికి అత్త ఆడుకుంటుందట, మామ ఆడుకుంటున్నాడట, భర్త ఆడుకుంటున్నాడట. ఇప్పుడు ఏమైంది అక్క? ఏమైంది చెప్పండి? ఇంతకుముందు పులి, ఇప్పుడేమైపోయింది? పిల్లి కాదు, ఇంకా భయంకరంగా చెంప దెబ్బ గోడ దెబ్బ కొడుతున్నారంట ఇంట్లో. అవును, చూసావా ఎంత మార్పు వచ్చిందో? ఎలాంటి సాక్ష్యం సంపాదించుకుందో చూసావా? ఒకప్పుడు నోరెత్తి కనుక అందరు నోరు మూపించింది, ఈరోజు నోటిని కట్టేసుకొని అన్నిటిని ఏం చేస్తుంది? కారణం ఏంటిది? క్రీస్తు యేసు ప్రభువుని కలిగిన సహోదరిగా. అదండి మాదిరి జీవితం అంటే, అది జీవితం అంటే. సో ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నా భాగానికి అసలు రాలా నేను, 9 అయింది, సరిపోయా, గంట అయిపోయింది ఇప్పటికి. సరే, నా భాగానికి వస్తాను నేను. రండి, 2 వచనాలు చూపిస్తాను, 2 గృహాలు మీకు. యోబు గ్రంథంలోనే ఉన్నాను నేను. యోబు గ్రంథం నుంచి 2 వచనాలు చూపిస్తాను. జస్ట్ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను. మా వేరే లేచి వెళ్ళిపోతున్నాడు. సరే, చదువుదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం. 2 గృహాల గురించి జ్ఞాపకం చేస్తా. మా అశోకు, మా అక్సమ్మల ఇంటి గురించి చదువుదాం అందరం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం అందరం. 28. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి. సో ఈ ఇల్లు ఏమైపోతుందంట? ఇల్లు ఒళ్ళు మొత్తం గుల్లైపోయి నాశనమైపోయే
ఇక్కడ గమనించాల పదాలు. వారి ఇంటికి వచ్చిన, అంటే డబ్బులు కానీ, శనగలు కానీ, ఇంకా పత్తి కానీ, లేకపోతే మిరవలు కానీ, ఇంకేదైనా సరే, డబ్బులు కానీ ఏదైనా సరే, వారి ఇంటికి వచ్చిన ఆర్జన, అంటే నువ్వు సంపాదించి తెచ్చుకున్న ఆర్జన కనుక కనబడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది మొదటి ఇల్లు. రెండవది యోబు గ్రంథమే 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. చాలా గృహాలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథములో. యోబు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం అందరం. చదువుదాం. 5వ అధ్యాయం 27వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి, అక్కడేమైంది? సమస్తము నాశనం అయిపోయినాయి. ఇక్కడ ఏది కూడంట పోగొట్టుకోలేదట. 2 గృహాలు కనబడుతున్నాయి. అయితే ప్రశ్న ఏంటంటే, నీ గృహం ఎలాగుండాలని కోరుకుంటున్నారు? ఈ రాత్రి అన్నీ పోగొట్టుకున్న ఇంటిలాగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే లెక్క చూడగా దేనిని పోగొట్టుకొని గృహములాగా ఉండాలని కోరుకుంటున్నావా? 2 కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు దేవుడు. మనమందరం కరిగా ఏది పోగొట్టుకోనకుండా మన జీవితంలో మన ఇల్లు, మన కుటుంబం ఉండాలని కోరుకుంటాం. మంచిదే. కానీ అలాగా పోగొట్టుకొనకుండా ఉండాలంటే మనము జీవించవలసిన జీవితాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేశాడు. అదే సమయంలో మనము సమస్తమును పోగొట్టుకొని ఆర్జించిన ప్రతి దానిని నాశనం చేసుకుంటున్నారు కదా. ఎందుకు నాశనం అయిపోతున్నాయి కూడా కారణాలు అక్కడ ఉన్నాయి. దీంట్లో 2-3, దాంట్లో 2-3 క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను 5-10 నిమిషాల్లో. రండి వెళ్దాం. 20వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రము. ఇక్కడ చెప్పబడుతుంది ఎవరి గురించి అంటే భక్తిహీనులు, దుష్టులు అని రాయబడింది. వీరి యొక్క గృహం, అందుకోనే మీకు కనబడేది వారిని, వారి, 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 వారు, వారిని అని మాటలు కనబడతాయి. మీరు చూసారు అక్కడ. కనుక అధ్యాయం అంతా ప్రారంభములు మీకు కనబడతాయి. ఎక్కడి నుంచి? 6వ వచనములో వారి ఘనత, తర్వాత 7వ వచనం రెండో భాగములో వారిని చూచిన వారు, తర్వాత 9వ వచనం వారిని చూచిన, తర్వాత 9వ వచనం 2వ లైను వారి స్థలమున, 10వ వచనం వారి సంతతి వారు, వారి చేతులు, వారి ఎముకలలో, తర్వాత 12వ వచనం 2వ భాగం వారి నాలుక క్రింద, తర్వాత 15వ వచనం వారి ధనము, తర్వాత 10వ వచనం చివరి భాగం వారి కడుపులో నుండి, తర్వాత 16వ వచనం వారు, తర్వాత 17వ వచనం 2వ భాగం వారు సంతోషింపరు, తర్వాత 18వ వచనం వారు ప్రయాసపడి, తర్వాత వారు దానిని అనుభవింపక, వారు సంపాదించిన, వారు బీదలను ముంచి, వారు బలాత్కారము చేత, వారు ఎడతెగక, వారు మృంగివేసినది వారికి సంపాద్యము, వారు కడుపు నింపుకొనిన వాడుగా వారు తినుచుండగా. గమనించాలి. తర్వాత 26వ వచనం వారి ధననిధి, తర్వాత 26వ వచనం 2వ భాగములో వారి గుడారములో, తర్వాత 28వ వచనం వారి ఇంటికి. గమనించాలి. ఎవరు వీరు? దుష్టులు, భక్తిహీనులు అన్నాడు. వారి, వారి, వారిని దగ్గర ఆ 2 పదాలు వస్తాయి. అంటే వీరు వారి జీవిత యాత్రలో దేవుడి మాటలు వింటూనే ఉంటారు, దేవుని వాక్యాన్ని తీసుకొని చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ బైబిల్లో రాయబడిన మాట మనకు తెలుసు. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనములో నేను దేవుని వలన ఒక నరుని సంపాదించుకున్నానని చెప్పి అతడికి ఏం పేరు పెట్టిందట? కయ్యూను అని పేరు పెట్టింది. అయితే ఆ కయ్యూను గురించి ఏమని రాయబడింది? చూడండి పత్రికలలో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు
కయ్యూను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని. గమనించాల పదాలు. ప్రేమైన సంఘమా, దేవుని దయతోనే కనింది, దేవుని దయతోనే ఒక కుమారుని మగపిల్లాడుని సంపాదించుకుంది, కయ్యూనను నామకరణం చేసింది. కానీ వాడు దుష్టుని సంబంధిగా చేయబడ్డాడు. ఈ రాత్రి దేవుని కృపను బట్టి నీ తల్లి గర్భముల నుంచి బయటికి వచ్చావు. దేవుని యొక్క దయను బట్టి నీ తల్లి గర్భముల నుంచి అబ్బాయిగాను అమ్మాయిగాను వచ్చావు. అయితే ప్రశ్న, దేవుని దయ వలన జన్మించిన నీవు నేను ఇక్కడ కూర్చున్న అమ్మ స్థానములో ఉండావో, నాన్న స్థానములో ఉండావో, కొడుకు స్థానములో ఉండావో, కూతురు స్థానములో ఉండావో, లేకపోతే మామ స్థానములో ఉండావో, అత్త స్థానములో ఉండావో, నానమ్మ స్థానములో ఉండావో, అమ్మమ్మ స్థానములో ఉండావో, తాతయ్య స్థానములో ఉండావో, ఇంకెవరి స్థానములో అడగట్లా, నీవు ఎవడి సంబంధివి? దేవుని దయ వలనే భూమి మీదకి వచ్చావు. కానీ దేవుని దయ వలన పుట్టిన నీవు ఏమైపోయినావు? దుష్టుని సంబంధిగా ఈరోజు లేవా? జీవిత యాత్రలో నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాటలు, నీ వైఖరి ఎలాగున్నాయి? వాడు దుష్టుని సంబంధి కనుక తన తమ్ముడని హేబేలు మీద పడి ఏం చేశాడట? చంపెను. దుష్టుని సంబంధికి సహోదర ప్రేమ ఉండదు. దుష్టునికి ఇతరుల మీద ప్రేమించాలన్న మనసు రాదు. దుష్టుని హృదయంలో ఉండదు ఒకటే ఈర్ష్య, పగ, కక్ష, ద్వేషం, క్రోధం, మత్సరం. ఇవి నింపబడి ఉంటాయి. అదే ఆదికాండము 4వ అధ్యాయములో వాటన్నిటితో నింపబడిన కయ్యూను దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ కయ్యూను, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయలేదు, అందుకని నీ వాకిట పాపము పొంచి ఉన్నది. ఆ పాపము నిన్నేం చేస్తుంది? ఏలుబడి. ఈ జాగరముడి గ్రామములో దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వలన పుట్టి జీవితములో చేతులారని నీ కష్టార్జితమును నీవు ఆర్జించిన దానిని ఏం చేస్తున్నావు? నీవు నాశనము. రాయబడిన మాట చదువుకుంటున్నాం. వాడు దుష్టుడు, వాడు భక్తిహీనుడు. బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్తున్నావు, ఇంటికి రాడు తగాదా. బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తున్నావు, ఇంటికి రాడు కొట్లాటలు, బూతులు. ఎన్ని లేవు? నీవు దేవుని సంబంధివా? దయ్యము సంబంధివా? అందుకనే కయ్యూనుతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన యోహాను మాట్లాడుతున్నాడు. వాడు దుష్టుని సంబంధి. ఈ రాత్రి నీ జీవిత యాత్రలో ఇలాంటి పరిస్థితులలో ఉంటే నీ కష్టార్జితం ఏమి కాదు, దీవించబడదు. అక్కడ రాయబడిన మనం చదువుకున్నాం 20వ అధ్యాయం 28వ వచనములో, వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయం 9. ఒక కుటుంబమునందు 10 మంది మనుషులు ఉండినను ఎన్నట? ప్రియమైన వలరా వారందరూ ఏమవుతున్నారట? ఏంటిది ఇది? మీరు 1వ వచనం నుంచి చదువుకుంటారండి. ఇప్పుడేం చదవద్దులేండి, టైం అవుతుంది. రేపు క్రిస్మస్ చూడాలి. ఇక్కడ వచ్చిన ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది జాగరముడి పనిలో. మీరు ఇంటికెళ్ళా చదువుకోండి. వాళ్ళు బాగా తాగి తన్నాలేస్తూ ఏం చేస్తున్నారట? దావీదు కూడా పాటలు పాడుతూ ఏం చేశాడట? నాట్యం ఆడాడు. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నాం?
పై వచనాలు ఉండే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రాబోయే కొన్ని నెల రోజులలో, మొన్న అవసరాలు పడుతున్నాయి జాగర్ల మూడిలో, ఎప్పుడు 25వ తారీఖు పొద్దున్నే నేను లేచా. అవసరాలు ఏంది వినపడుతున్నాయంటే, ఓహో నాకు అప్పుడు అర్థమైంది, నాకు అప్పుడు దాకా ఎలగల, ఏంది పొద్దున్న అవసరాలు వినపడుతుంది అనుకున్నా. నెల రోజుల క్రిస్మస్ ఈవ్. ఏంటిది ఇది? క్రిస్మస్ ఈవ్ అంటారు దీన్ని. నిన్న పోతా ఉన్నా, చీరాలు పోతా ఉంటే స్టార్లు ఎంత కడుతున్నారో రెడీగా. మా జాగల్ముడు రావటంతో రోడ్డు మీద మెరిసిపోతుంది ఒకటి. స్టార్లు కాదు బ్రదర్, బ్రో అని వచ్చింది ఇప్పుడు కొత్తగా. ఏంటంట నాకు అర్థం కాల, ముందు ఇది బ్రో 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 అంటాడు అనుకుంటున్నా, తర్వాత నాకు అర్థమైంది. కనుక అది కాదు బ్రో, స్టార్లు కాదు బ్రో, బ్రతుకు మారిందా అని అడుగుతున్నా. నువ్వు స్టార్లు కట్టినందుకు నేను తిట్టట్లే. నేను చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని ఉంటే ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం తీయండి. మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఒకసారి ఇట్లనే చీరాల్లో బండేసుకొని పోతా ఉన్నా, దాదాపుగా టైం అయిపోయింది, కానీ దగ్గరగా తెల్లారిపోతా ఉంది. తెల్లారుతున్నా కూడా ఏం చేస్తున్నారండి మా అన్నలో? ఎందుకంటే చీరాల మొత్తం ఈ క్రైస్తవ పేటలు ఎటు చూసినా, ఇక ఎటు చూసినా కూడా క్రైస్తవ పేటలే. ఇక ఆ సీజన్లో పోతామంటే దాదాపుగా 2:30-3:30 టైం. నేను ఏదో పని మీద వెళ్తున్నాను బండి మీద, కానీ మందిరాన్ని ఇచ్చి అనుకుంటాను. అప్పుడు చాలా కాలం కిందట స్టీరియో బాక్సులు పెట్టుకొని మా అన్నలు స్టార్లు కడుతున్నారు. ఎప్పుడు దాకా? అర్ధరాత్రి 3 గంటల దాకా. అదే ప్రార్థనకు రారా బాబు అంటే వస్తాడా? స్టార్లు కట్టమను రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? యవనస్తులారా, యవనస్తుల బ్రోలారా, జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త. చదివితే మంచిది అనుకుంటాను కదా ఆ మాటలు. ఆమోస్ గ్రంథంలో చదవండి. ఎందుకు చదవాలని వద్దనుకుంటున్నా కూడా నాకు చదవాలనిపిస్తుంది. అది చదువురా. ఏందంట? ఏం మండలం అట? స్వరమండలం. రేపు వినబడతాయి. ఏ మండలాలు? ఏది పలకరింది? కనుక మా అక్కలు కొంచెం వెనకాల ఉంటే తయ్యండి తందానాలి వాళ్ళు. ముందర మా అక్కలే రెడీవిస్తాడు ముందర, కానిండి అని. ఈ సుంచులాగుంటారు ముసుగులు వేసుకుని అక్కలు. చాలా కిలాడీలు ఉన్నారు నాకు తెలుసు. కిలాడీలు అనే మాట వాడుతుంటాను నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే అంత భయంకరమైన స్త్రీలు ఉన్నారు. ఒక ఇల్లు తగలబడాలన్నా బాగుపడాలంటే ఎవరు అంటున్నారా? ఏం చెప్పండి? జ్ఞానమగలిగిన ఇల్లు ఏం చేస్తుందట? ఏం చెప్పండి, పాట చూస్తున్నారు ఏంది? జ్ఞానమగలిగిన స్త్రీ ఇంటిని కట్టును. తర్వాత వచ్చిన ఏముంది? ఆ కొంపను కూలదొయ్యును. నేను పచ్చి ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నా. 3 రాళ్ళు ఏం చేస్తుంది? కొంపను కొల్లేరు చేసుకొనును. జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు నీ చేతులని ఉంది. భర్తను మాత్రం కూర్చోమంటావు, కానీ ప్రార్థన దగ్గర మాత్రం ఏం చెయ్యు? ఇక్కడ అదే అన్నాడు ఆ పిల్లరత్న గారు. ఏం మాయ చేస్తారో కానీ అక్కలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగే లోపల భర్తలు అంటే వీళ్ళు వశమైపోతారంట. ఆయన చెప్తున్నమాట, నేను చెప్తుంది కాదు. మీరు తిట్టుకోరు కదా అని చెప్తూ మెల్లిగా వదులుతాడు ఆయన మాటలు. కనుక మీరు తిట్టుకోరంటే ఒక మాట చెప్తా ఓర్చుకుంటారు కదా అని చెప్పి వచ్చి పెడతాడు అనమాట ఆయన. కనుక మా అక్కలు ఏం మాయ చేస్తారో కానీ 1-2 సంవత్సరాలు తిరిగేసరికి భర్తలంట భార్య కొంగు పట్టుకున్నట్టని పోతారంట. జరుగుతున్న సత్యం ఇది. మరి ఏం మాయ చేస్తారో? మాయగాళ్ళు చాలామంది ఉన్నారు అక్కలు. మరి నేను అడిగేది ఏంటంటే, ఇంత మాయ చేసావు కదా నీ భర్తని, అలాగనుకొని భర్తను మాయ చేసేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు అక్కల మీద నడుచుకోవాల్సిన పనిలే. కొంతమంది భార్య సంగతి కూడా నాకు తెలిసి ఇక్కడ సంఘంలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కూర్చొని. వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారు? మాయ చేసి చెప్పింది చేయకపోతే ఇక మామూలుగా ఉండదు. మా అన్న చేతిలో 100% ఎక్కువ కనుక మాయ చేసే భార్యలే. ఇంత మాయ చేసావే నీ భర్తని, మాయ చేసి ప్రార్థనకి ఎందుకు తీసుకురాలేకపోతున్నావు అడుగుతున్నా. ప్రార్థనకి ఎందుకు తీసుకురావు? ఉంగరం చేయించావే, నల్లపూసలు దండ చేయించావే, కరెక్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ కొండావే, డబల్ డబల్ డోర్ది కొన్నావే, మంచిదేనే.
మరి భర్తని ఎందుకు తీసుకురాలేకపోతున్నా? అక్కడ ఉపయోగించి నీ తెలివిని నీ భర్తని సంపాదించడానికి కొరకాయ. దుష్టుని సంబంధట, వాడు భక్తిహీనుడట. అందుకని వారు ఆర్జించినదేం చదువురా. మనం ఇక్కడ ఆమోస్ గ్రంథంలో ఉన్నాం కదా, ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం చదువు. ఏందంట? స్వరమండలముతో రేపు స్టీరియో బాక్సులు మోగుతాయి. ఏం పాటలట? నా మాట కాదండోయ్, కనుక ఏం పాటలంట? ఆ 3:30కి పెట్టారు అక్కడ స్టీరియో బాక్సులు పెట్టి. ఓ కనుక నీకు ఊగుతూ ఇట్లా కడుతున్నారన్నమాట. కనుక నాకు అనిపించింది, ఏం పాటలు రా బాబు, ఏం అవస్థరా ఈ స్టార్లకి వీళ్ళకి అనుకున్నా నేను. పిచ్చి పాటల పాడుతూ స్వరమండలములను వాయించుకుంటూ చదువు. ఏందంట? దావీదు నాట్యం ఆడలేదా? మేము కూడా ఏం చేస్తాను? దావీదు వల్ల నాట్యం ఆడుచు చదువు. ఏందంట? ఒకడను తంబోరా, ఒకడను ఫ్లూటు, ఒకడను గిటారు, ఒకడను హార్మోనియం, ఒకడు క్యాషియో వాయించుచు కల్పించుకొందురు. అది అసలు సంగతి ఇక్కడికి వచ్చింది. ఏందంట? ఏం పాత్రలో దాని స్పెషల్గా వస్తూ ఉంటాయిలేండి డ్రింక్కి. ఏమంటారు? ఇట్లా పోసుకొని చీర్. అబ్బో చీర్. ప్రేమైన సంఘమా, ఎగతాళిగా నేను మాట్లాడుతులా. జీవితాన్ని సరిచేసుకుంటే సరి చెప్తున్నాను. రేపు నిజమైన చీర్ చేస్తాడు దేవుడు రేపు. అలాంటి వాళ్ళ జీవితంలో 10 మంది ఇంటిలో ఉంటే 10 మందిలో ఒక్కడ కూడా ఎవరు లేడంట? సజీవముగా లేడు. ఎందుకు ఇలాగవుతారు? ఎందుకు ఇలాగ అయిపోతారు? వద్దు. నీ ఇంటిని ఆశీర్వాదకరముగా మార్చుకోవటానికి కొరకై ప్రయత్నం. ఇంకొక వచనం చదివేసి నేను ముందుకెళ్తాను. రండి. నీ యొక్క జఫన్యా గ్రంథం అనుకుంటాను. ఎస్, జఫన్యా గ్రంథం 1:18 చదవండి. జఫన్యా అంటే వెనక నుంచి రండి. మలాకి, జకరియా, హగ్గయి 4వ వస్తుంది. జఫన్యా. యెహోవా ఉగ్రత దినమున జాత గమనించాలి. మా అక్సమ్మ కానీ మా అశోక్ కానీ రేపు నుంచి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పండి? బంగారం కానీ కనుక రకరకాలుగా ఏం చేస్తారు? కానీ కొనుక్కుంటారు. నీకు చదవండమ్మా, చదువు. యెహోవా ఉగ్రత దినమున నీ యొక్క వెండి బంగారము, నీ ఇల్లు, నీ వాకిలి, నీ యొక్క పొలాలు ఏదైనా సరే చదువమ్మా. నేను ఒకటే చెప్తున్నాను, అక్సా గుర్తుపెట్టుకో. దేవుని యొక్క మహాదినం రాబోతుంది. ఇందాక అదే మొదట్లో చెప్పాను. ఆ దినము వచ్చినప్పుడు నీ నిల్లు నిన్ను రక్షించదు, నీ తెలివితేటలు నిన్ను రక్షించవు, నువ్వు సంపాదించుకోబోయే వెండి బంగారములు నిన్ను రక్షించవు, నీవు సంపాదించుకోబోయే ధనము, నువ్వు సంపాదించుకోబోయే పొలము, ఆస్తులు, నువ్వు సంపాదించుకోబోయే ఏది కూడా నేనేం చేయదు. చెప్పండి. సామెతలు 11వ అధ్యాయం, సామెతలు 11:4. సామెతలు 11:4. ఉగ్రత దినమందు చాలంతే. అక్కడ వెండి బంగారములు అన్నాడు, ఇక్కడ మొత్తం కొట్టేసి చెప్పేస్తున్నాడు. నీ ఆస్తి ఏది కూడా రేపు ఉగ్రత దినమనేం కాదు. సో కాబట్టి నేను మొదటి ఇల్లు అయిన దుష్టుని సంబంధిగా భక్తిహీనుడి యొక్క ఇల్లు తన కష్టార్జితం ఏందంట? మొదటి లైన్లో కనబడకుండా పోతుందట. రెండవది, నీ ఇంటిలో ఉన్నది కనబడకుండా పోవటమే కాదు, నాశనం అవుతుంది. ఆ ఇంటి వలె ఉంటూ ఉన్నట్లయితే, ఎప్పటి వరకు అలాగే జీవిస్తున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు రెండో ఇంటికి జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తున్నా 5 నిమిషాల్లో. చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం. నీ డేరా, గమనించాల పదాలు. అక్కడ మన లయమైపోయే డేరా ఇల్లు, ఇక్కడ మన నీ డేరా ఎలాగుందట? క్షేమ. క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును.
నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏదియు. ఎందుకండి? ఇక్కడ ఒక కారణం, రెండు కారణాలు చెప్పేసి ముగిస్తాను. చూడ, అదే అధ్యాయంలోనే, యోబు గ్రంథం 5వ అధ్యాయంలోనే 2 తలంపులు. రండి, మొదటిది 17వ వచనం చదవండి. దేవుడు గద్దించు మనుష్యుడు చాలంతే. నేను అక్సాకు అదే చెప్తున్నాను. నీ జీవితంలో బాప్తిసం పొందిన తర్వాత ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే, ఎవరైనా అవమానపరుస్తున్నట్లయితే, కనుక నీ జీవితంలో రక్షించబడిన తర్వాత సంగతి చెప్తున్నాను, బాప్తిసంలో పాల్గొన్న తర్వాత ఒకవేళ ఇలాంటి యొక్క సమస్యలు నీ జీవితంలో వస్తూ ఉంటే దేవుడే నీకు వాటిని ఏం చేస్తున్నాడు? అనుమతిస్తున్నాడు. గుర్తుపెట్టుకో ఆ పదం. ఎందుకు? నశించిపోయే సువర్ణం, జాగ్రత్త గమనించాలి. ఏమని రాయబడింది పేతురుపత్రికలో? అగ్ని పరీక్ష వలన ఏమవుతుందట? అది మేలిమైనదా కాదా అనేది ఏమవుతుంది? తేల్చబడుతున్నది. వెండికి కనుక మూస, అలాగనే బంగారమునకు ఏంటిది? కొలిమి. అలాగనే మన విశ్వాస జీవితానికి ఏంటిది? శ్రమ. బంగారము పరీక్షించబడాలంటే కొలిమిలోకి వెళ్ళాలి. వెండి పరీక్షించబడాలంటే అగ్నిలోకి వెళ్ళాలి. విశ్వాసం పరీక్షించబడాలంటే ఏం కావాలి? గద్దింపులలోనికి వెళ్ళాలి. ఒక ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావటానికి. అక్సా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ అడుగుతున్నా మా అక్సాని. ఆ స్తంభం వేసేటప్పుడు ఏం చేశారు? నువ్వు కూడా వేసావా స్తంభం? అసలు మా అక్క అసలు ఒకటి కూడా వెళ్ళేదంట. పేడ వదిలి గొడవ లేను అసలు. ఒక సంగతి చెబుతున్నాను. ఇప్పుడు కనుక ఇప్పుడు అక్కడ మీరు అనుకున్నారు అది, లేదా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కొన్ని, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు స్తంభం వేయాలంటే ఏం చేస్తారు? ముందర ఏం చేస్తారు? గుంట తీస్తారు. గుంట తీసిన తర్వాత సాధ్యమైనంత లోతుగా ఏం చేస్తారు? పోతారు. పోయిన తర్వాత ఇప్పుడు స్తంభాన్ని ఏం చేస్తారు? దాంట్లో పాదుతారు. పాదిన తర్వాత చుట్టూ ఏం చేసేస్తారు? కాక చిప్స్ అని వేసుకుంటారు, లేకపోతే ఈ చిప్స్ అని వేసి సిమెంట్తో కలపండి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చెప్పండి? ఊపుతారా లేదా? ఎందుకు ఊపుతున్నారు? అర్థమైంది నేను చెప్తున్న మాట. అంటే ఊపితే ఏమైంది? నిలబడిందా లేదా అనేది ఏమైంది? మనకి అర్థమైంది. కాబట్టి ఊపకపోతే అట్లా వేసుకుంటూ పోతామంటే, ఇటు వేసుకుంటా ఉంటే ఈ బొంగులు ఇటు పోతా ఉంటే ఆ బొంగులు అటు. అంటే ఊపే దేనికి? అది నిలబడిందా? కాబట్టి గుర్తుపెట్టుకో అక్సా. కనుక ఇక్కడ చేరిన కనుక నీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీ కుటుంబములలో ఏదైనా వస్తువు ఉంటున్నట్లయితే దేవుడు గద్దించు మనుష్యుడు. దేవుడు దేవుడిగా గద్దించడు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షమే గద్దించడు, సువ తీసుకొని కొట్టడు. నేను చెప్పానుగా మీకు మొన్న కూడా. మా అమ్మ మాట అనకపోతే ఏం చేసేది? ఆ స్తంభాన్ని కట్టేసి ఏం చేసేది? కర్ర తీసుకొని, ఇప్పుడు లేరులేండి, పొల్ల తీసుకొని లేరు అసలు ఇప్పుడు. కనుక అసలు కొట్టిందంటే మామూలుగా మా అమ్మ కట్టుతుండడానికి అవుటేగా. మా నాన్న కొడితే సంవత్సరానికి ఒకసారి కొడతాడు, రక్తం కారద్దు. అదేనమాట మా ఇంట్లో స్టైలు. ఎందుకంటే మా నాన్న మిలిటరీ కదా, అందుకని కొడితే ఏం కావాలి? రక్తం కనబడాలి. అది కనుక అలాగా మేము పెరిగాం. అలాగని కొట్టి పెంచడం కాదు. కానీ కనుక బెత్తమ వాడిని కుమారుడు తండ్రి ఎవరట? కుమారుడికి ఎవరు? మనం చూపించాము మొన్న అక్కడ. కెరెట్ని యొక్క ఆ జాసన్ యొక్క పుట్టినట్ని యొక్క పేరు పెట్టినప్పుడు హేన వాళ్ళ దగ్గర. ప్రేమైన సంఘమా, గుర్తుపెట్టుకో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. నిన్ను కదిలిస్తుంటాడు. నీ విశ్వాసానికి ఏంటిది? నీ ప్రార్థనా జీవితానికి, నీ భక్తి జీవితానికి ఏంటిది? నువ్వు సరిగా ఉన్నావా లేదా? ఎప్పుడు పరీక్షకు గురైతేనే నువ్వు సరిగా ఉన్నావో తెలుసు. అందుకనే క్రైస్తవుల భాగవతం ఎప్పుడు బయటపడుద్ది? చెప్పాను ఇక చాలాసార్లు. పెళ్ళిళ్ళప్పుడు, రెండోది చావులప్పుడు, మూడోది ఆడపిల్లల గర్భవతులైనప్పుడు. వీళ్ళ బతుకు మొత్తం బయటపడుద్ది. వీళ్ళు నిజంగా క్రైస్తవులా లేకపోతే లోకస్తులు అనేది. జాగర్లమూడి పల్లిలో 95% కంటే పైబడే
లోక ఆచారాలు మునిగిపోయారు. క్రైస్తవ లోకం చెప్తున్నాను, మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్తున్నాను నేను. కనుక పెళ్ళిలో ఏమీ తగ్గలే, పశువులు తగ్గలే, కొట్టుకోవడాలు తగ్గలే. కనుక ఇంకా ఏంటి అవి, ఇక వద్దులేండి, ఆ పేర్లు వద్దు. కెరిగట్టిక మళ్ళీ పొద్దాక ఇది బాగోదు. ప్రేమైన సంఘమా, ఇది భక్తి అనిపించదు. దేవుని కొరకై మనము నిలబడుతున్నప్పుడు వస్తాయి గద్దింపు. రెండో మాట ఏమన్నాడండి? కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షకు నువ్వేం చేయొద్దు, తృణీకరించవద్దు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో చివరి వచనంలో 18వ వచనం అనుకుంటాను, ఆయన ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడట, శిక్షిస్తాడని రాయబడింది. నా తల్లి నన్ను ప్రేమించేది కాబట్టి నన్ను ఏం చేసిందండి, శిక్షించింది. నా తండ్రి నన్ను ప్రేమించేవాడు కాబట్టి నన్ను ఏం చేశారండి, శిక్షించారు. ఆ శిక్ష నాకేమైంది, మేలైంది. ఈరోజు పరలోకపు తండ్రి కూడా ఎవరో ఒకరి ద్వారా నీకేం చేస్తుంటాడు. నీకు అక్సాకే కాదు, అశోకు చెప్తున్నాను, పిల్లలకు చెప్తున్నాను. ఆ పెద్దవాడన కనబడుతుంటాడు కానీ చిన్నవాడు అసలు మరి భలే మాయిగాడాడు. ఎప్పుడు పోయినప్పుడు అదే చెబుతాడు, సాయంకాలం ఎవరొస్తున్న కొడుకురా అని చెబుతా, అసలు రాడు అంటాడు అంతే. పోయిన శనివారం కూడా చెప్పేవాడికి కనబడితే, పిలిచేలా చెప్పా, రేపు శనివారం కొడుకురంటే అంటాడు అంతే, రానే రాడు. వాడు పెద్దాడు ఎక్కడ కూర్చున్నాడు మరి, ఏందా ఇక్కడ గీరుతున్నాడుగా, ఎడున్నాడు, ఏ అక్సయ్ ఏడాడు, ఇందాక ఉన్నాడు కనబడ్డాడే ఆండ్రు. వాడు కొంచెం కనబడుతున్నాడు అప్పుడప్పుడు, ఎవరొచ్చిన కొడుకు రావట్లేదులేండి. నీకు చెబుతున్నాను, పిల్లల్ని చెడగొట్టుకుంటావో బాగు చేసుకుంటావు, నీ చేతిలో ఉంది, గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన నీ బిడ్డల మీద ఏం కావాలి, పడాలి. నీ ప్రవర్తన, నువ్వు కూర్చొనే తీరు, నువ్వు సిరి కట్టుకునే తీరు, నువ్వు నడిచే తీరు, నీ మాట తీరు నీ బిడ్డలు ఏం చేయాలి. కనుక కావాలంటే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మా సామెత గ్రంథము చివరి అధ్యాయంలో గుణవతి అనే స్త్రీ తన పిల్లలు ఎలాగా పెంచిందో చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ప్రేమైన సంఘమా, సో దేవుడు గద్దించు మనుషుడు, ఆయన శిక్షించు మనుషుడు ఎవరవుతారంట, ధన్యుడిగా చేయబడతారు. అలాంటి వారి ఇల్లు ఎక్కడ చూసినా ఏది కూడా వారు ఏం చేయరట, పోగొట్టుకోరు. ఎప్పుడు కూడా ఎలాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. మరి ఎలాంటి ఇంట్లుగా ఉండాలని మా అక్సమ్మ, మా అశోకయ్య కోరుకుంటున్నారు నాకు తెలియదు. కనుక మీ గృహాలన్నీ కూడా ఇక్కడ చేరిన దూరముల దగ్గరలో ఉంటున్న వారందరి గృహాలు కూడా దేవుడి సెలవిచ్చిన ఆ యొక్క పోగొట్టుకొనని క్షేమముతో నింపబడిన అట్టి గృహాలుగా మీ ఇల్లులు ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.